God is in the business of renewing or making this world new once again. భూమి ఆకాశములను మళ్ళీ క్రొత్తవిగా ఆయన మార్చే పనిలో పడ్డాడు. భూమి ఆకాశములను ఏలటానికి, లేకపోతే భూమిని ఏలటానికి మనిషికి ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యతను నవీకరించటానికి, నూతనపరచటానికి ఆయన పూనుకున్నాడు. He wants you to be partnering with him in this big project. ఈ బృహత్కరమైనటువంటి ప్రణాళికలో మీరు, నేను ఆయనకు తోడుగా, ఆయనతో కలిసి మనము పని చేయాలి అని ఆయన ఆశపడుతున్నాడు. పోయిన సంవత్సరం మన జీవితాలలో కొన్ని కష్టాలు మనం చూస్తుండొచ్చు. ద ప్లైట్స్ దట్ వీ మైట్ హ్యావ్ సీన్. కొన్ని మంచి ఘడియలు మనం అనుభవించి ఉండొచ్చు. హ్యాపీనెస్ దట్ వీ హ్యావ్ సీన్. మంచి సంబంధాలను రుచి చూసి ఉండొచ్చు. అలాగే సంబంధాలలో కొద్దిగా అక్కడ ఇక్కడ చేదు అనుభవాలు కూడా మనకు వచ్చి ఉండొచ్చు. మన వెనుక మనతో కలిసి భోంచేసిన మన సొంత మనవాడు అనుకున్నవాడు మన పైన మడిమ ఎత్తి ఉండొచ్చు. కీర్తనాకారుడు అన్నట్లుగా, నాతో కలిసి భోంచేసిన నావారు నాపై మడిమ ఎత్తుచున్నారు అన్నట్లుగా, రాత్రివేళ నేను నిద్రపోకుండా నా దిండు మొత్తం కన్నీళ్లతో తడిసిపోతోంది ప్రభువా అని కీర్తనాకారుడు అన్నట్లుగా చేదు అనుభవాలు బహుశా మీరు చూసి ఉండే అవకాశము లేకపోలేదు. సంబంధాలలో చేదు, సొంత వారితో ఉన్నటువంటి సంబంధాలలో చేదు, అలాగే మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో, మీరు పనిచేస్తున్న రంగంలో మిమ్మును నిమ్నులుగా, తక్కువ వారిగా చూపించటం కోసం అవతలి వారు పన్నినటువంటి పన్నాగాలు బహుశా మీ మనసులో నిన్న రాత్రి 31వ తారీఖు వచ్చి ఉండొచ్చు. మీరు స్వయంగా మీ జీవితంలో పోతున్నటువంటి స్ట్రగుల్, మీకు మీరే పెట్టుకున్నటువంటి గోల్స్ అచీవ్ అయ్యానా లేదా అన్నటువంటి అవలోకనం, ఆత్మావలోకనం చేసుకుంటూ ఉన్నప్పుడు మిమ్మును మీరు ప్రశ్నించుకుంటూ, మిమ్మును మీరు సరిచేసుకోవాలన్న నిర్ణయాలు తీసుకుంటూ బహుశా నిన్న రాత్రి సమయం గడిపి ఉండే అవకాశం ఉంది. క్రొత్త యాంగ్జైటీస్, క్రొత్త అన్సర్టనిటీస్, అలాగే క్రొత్త క్వశ్చన్స్, అలాగే మేబీ క్రొత్త రిలేషన్షిప్స్, క్రొత్త అనుభవాలు, క్రొత్త సంబంధాలు గడప దగ్గర మీకోసం వేచి ఉన్నాయేమో, వేచి ఉంటాయి. అయితే వీటన్నిటి ఈ మొత్తం నేపథ్యంలో మన ప్రభువు, మన దేవుడు 2024లో మన ద్వారా మన జీవితాలలో ఏం చేయాలని ఆయన సంకల్పం అన్న విషయాలను, మానవ జీవితాలలో దేవుని యొక్క సంకల్పం ఏమిటి అన్న విషయాలను క్రొత్తగా మీ ముందుంచే ఒక దృక్పథాన్ని నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను.